ఇది ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతారహితమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం నిజంగా బాధాకరమని తెలియజేస్తా ఉన్నాను. ధరణి పేరుతో గతంలో లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ధరణి పేరుతో గత ప్రభుత్వం దోచుకున్నదని చెప్పినావు కదా, మరి ధరణి పేరుతో ఎన్ని ఎకరాలు దోచుకున్నారు, ఎంత కుట్ర జరిగింది, ఎన్ని లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందో తేటతెల్లం చేస్తా అని చెప్పి ఇప్పటికీ దాదాపు 30 నెలలు గడిచిపోయింది కదా, మరి ఎందుకోసం అని చెప్పి ఈరోజు దాని మీద ఎంక్వైరీ చేస్తలేవు, సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ పెడతలేవు, ఫోరెన్సిక్ ఆడిట్ పెడతాంటివి అసెంబ్లీ సాక్షిగా. మరి ఫోరెన్సిక్ ఆడిట్ జరిగిందా? జరిగితే ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ని ఎందుకోసం మీరు పబ్లిక్ డొమైన్లో పెడతలేరో దీనికి సమాధానం చెప్పండి. మీరు ధరణి పోర్టల్లో అవకతవకలు జరిగినాయని చెప్పి పదే పదే చెప్పి ప్రజల్ని నమ్మించి ఓట్లు తీసుకొని అధికారంలో వచ్చిన తర్వాత ధరణి పోర్టల్ని బంగాళాఖాతంలో వేసేసి దాని ప్లేస్లో భూ భారతి తీసుకొస్తా అని చెప్పి ఈరోజు నువ్వు భూ భారతి పేరు మీద మీకు నగల హారంగా మారింది. ఇది భూ భారతి ఈరోజు వజ్రాల హారంగా మారింది మీ మంత్రులకు. ఈ భూభారతిని జరుగుతున్నటువంటి అవకతవకల మీద అనేక రోజులుగా అనేక ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటే మీరు కొట్టి పారేయడమే కాకుండా ఇదంతా అభియోగము, ఇదంతా కుట్ర అంటున్నారంటే దీనికన్నా నీచమైనటువంటి స్టేట్మెంట్ ఇంకొకటి లేదు. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు భూభారతిలో జరిగిన అవకతవకల మీద క్షమించండి అని చెప్పినటువంటి మంత్రి మీద మీరు చర్యలు తీసుకుంటలేరు. తప్పిదం జరిగింది అని చెప్పి దాన్ని సారీ చెప్పినటువంటి మంత్రి దీనికి జవాబుదారీతనం గురించి మీరు మాట్లాడతారు కదా. మీరు రాహుల్ గాంధీ పదే పదే చెప్తాడు కదా అకౌంటబిలిటీ గురించి, రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతాడు కదా, రాజ్యాంగాన్ని ఆయనే పరిరక్షిస్తున్నట్టుగా మాట్లాడతాడు కదా, మరి మీరు రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడతలేడు? ఇక్కడికి వెళ్ళి పోయే మూటలు ఈ పైసలే కదా, ఈ ధరణి భూభారతికి వెళ్ళి వచ్చినటువంటి డబ్బులే కదా. మీ 10 నెల ఈ రాష్ట్రంలో మీ ఎమ్మెల్యేలు చెప్పుకుంటా ఉన్నారు, ప్రతి నెల మేము 200 కోట్ల రూపాయలు రాహుల్ గాంధీకి పబ్బం కడతామని. ఇది వాస్తవం కాకుంటే రాహుల్ గాంధీకి సమాధానం చెప్పాలా? ఇది వాస్తవం కాకుంటే రాహుల్ గాంధీ నిజంగా ఈ జరిగినటువంటి తప్పిదాల మీద మరి ఎందుకు స్పందిస్తలేడు? చేతిలో రాజ్యాంగ పుస్తకాలు పట్టుకొని తిరగడం కాదు, ఆ రాజ్యాంగం గురించి తెలుసుకొని నీ పార్టీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి అవినీతి మీద కూడా నువ్వు మాట్లాడాలా. ఈరోజు ఇవేమీ మాట్లాడకుండా కేవలం ఏదో ఒక రకంగా నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేటువంటి రాహుల్ గాంధీ దీనికి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. అంతేకాదు, నిన్న అధికారులకు ఆదేశించిన అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నాడంటే, ఈరోజు 2.5 సంవత్సరాల తర్వాత ఈరోజు నువ్వు అధికారులకు ఆదేశిస్తున్నావంటే మరి నీ దగ్గర రికార్డులు లేవా? 30 నెలల నుంచి ప్రజల ఆస్తి మీద నీకు కనీసం రికార్డ్స్ కూడా లేవంటే ఈరోజు నువ్వు అధికారులకు ఆదేశించి ఆ రికార్డుల గురించి అడుగుతున్నావంటే ప్రజల ఆస్తి మీద నీకు ఉన్నటువంటి మరి ఆలోచన ఏ రకందో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. వారి భూముల పరిరక్షణ గురించి, ఆస్తుల పరిరక్షణ గురించి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి చాలా స్పష్టంగా తేలిపోతున్నది. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు ఈ 33 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో అతిపెద్ద కుంభకోణంగా ఈరోజు భూభారతి, ఈరోజు దాదాపుగా ఒకే మీ రెవెన్యూ మంత్రి కుటుంబ ఆస్తులుగా ఆయన స్వంత కంపెనీలకు షెల్ 102 షెల్ కంపెనీలకు ఒకే కంపెనీ నుంచి 15,000 కోట్ల రూపాయలు ఆస్తులు బదలావైనాయి అంటే దాని మీద ఎంక్వైరీ పెట్టాడు, దాని మీద ముఖ్యమంత్రి మాట్లాడాడు. అసలు కుట్ర ఇక్కడ జరుగుతున్నది, అసలు కుట్ర మీ క్యాబినెట్లో జరుగుతున్నది. మీ క్యాబినెట్ మంత్రి